ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దాని ఫలితాలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు వచ్చినాయి. అలాగే జనసేన పార్టీకి 21కి 21 సీట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీకి 11 అండ్ అలాగే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. సో ఈ ఫలితాలను బట్టి ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనేది కాకుండా ఈ రిజల్ట్ రావడానికి సంబంధించినటువంటి సోషల్, జాగ్రఫికల్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఒక యూపీఎస్సీ అభ్యర్థి కోణంలో ఏ విధంగా ఈ ఫలితాలను చూడాలి అంటే గతంలో మనకి 2014లో జరిగినటువంటి ఎన్నికల ఆధారంగా 2015లో ఒక ఎన్నికల్లో ఓటర్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే అంశం మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఈ ఓటర్ బిహేవియర్ అనేది అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక అలాగే భౌగోళిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఈ అంశాలను మనం సంబంధిత ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ గణేష్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ ఇన్ సోషియాలజీ అండ్ రీసెంట్లీ హీ రిటైర్డ్ యాజ్ ప్రిన్సిపల్ ద ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. అలాగే డాక్టర్ శ్రీహరి కాకర్ల, జాగ్రఫీ ఎక్స్పర్ట్. అదేవిధంగా మనతో పాటు మరొక ఎక్స్పర్ట్ డాక్టర్ భవానీ శంకర్ ఉన్నారు. సో వీళ్ళని అడిగి వీళ్ళతో చర్చించి అసలు ఈ రకమైనటువంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడానికి ఈ కూటమికి కారణాలు ఏంటి, అలాగే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి అంటే ఒక వెల్ఫేర్ మెకానిజంని ఒక పరిపూర్ణ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి అండ్ దేశంలో పంజాబ్ తర్వాత హర్యానా లాంటి రాష్ట్రాలకు కూడా ఈ వెల్ఫేర్ మెకానిజం అనేది ఆదర్శప్రాయంగా నిలిచింది. అయినప్పటికీ కూడా ఈ వెల్ఫేర్ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి తెలుసుకుంటాం. సో ఫస్ట్ సోషలాజికల్ పర్స్పెక్టివ్లో ప్రొఫెసర్ గణేష్ గారిని అడుగుతాం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే మొదటి నుంచి కూడా కుల వ్యవస్థకి పెట్టింది పేరు, కులాల పరంగా పోలరైజేషన్. సో ఈ సోషలాజికల్ డైమెన్షన్ చూసుకున్నప్పుడు దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని చెప్పచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కాస్ట్ పోలరైజేషన్ అనేటటువంటిది మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. ముఖ్యంగా రెండు డామినెంట్ కాస్ట్, ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ యాజ్ వన్ ఆఫ్ ద డామినెంట్ కాస్ట్ అండ్ కమ్మ యాజ్ అనదర్ డామినెంట్ కాస్ట్. ఈ రెండింటి మధ్య ఈ పవర్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మనకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కనపడుతుంది. అయితే ఈ రెండు డామినెంట్ కాస్ట్లలో నుంచి వచ్చినటువంటి లీడర్షిప్కి మద్దతుగా ఈ బ్యాక్వర్డ్ కాస్ట్లు కానీ, షెడ్యూల్డ్ కాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఎవరితో ఉన్నారు అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనకు కాపు కమ్యూనిటీ కూడా ఒక డామినెంట్ కాస్ట్గా ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు మనకు సోషలాజికల్గా ఎంఎన్ శ్రీనివాస్ అనే సోషియాలజిస్టు కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ కాస్ట్ గురించి చెప్పడం జరిగింది. అంటే బేసికల్లీ ఇవన్నీ ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీస్. మనకు డిఫరెంట్ స్టేట్స్లలో కూడా ఈ డామినెంట్ కాస్ట్ అనేటటువంటివే ఎప్పుడూ కూడా పవర్ స్ట్రక్చర్లో ఆధిపత్యంలో ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఎలక్షన్లో స్పెసిఫిక్గా మనం సోషలాజికల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ వర్సెస్ వెల్ఫేర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు, అమలు చేశారు. ఉదాహరణకు అమ్మ ఒడి పథకం కానీ, లేకపోతే పెన్షన్స్కు సంబంధించినటువంటివి కానీ, లేకపోతే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ అంటే వేల కోట్ల రూపాయలని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. ఇది వాస్తవం. కానీ మనం ఈ గత 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి విషయాలను కనుక గమనించినట్లయితే కేవలము వెల్ఫేర్ పర్స్పెక్టివ్ ద్వారానే ప్రజల యొక్క మద్దతుని పొందడం అనేటటువంటిది జరగదు. అది మనకు తెలంగాణలో ప్రూవ్ అయింది,
ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్రూవ్ అయింది, ఈవెన్ ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ప్రూవ్ అయింది. ఎందుకంటే ప్రభుత్వం అనేటటువంటిది కేవలం సంక్షేమ పథకాల మీదనే ఫోకస్ చేసి ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి దాని ద్వారా ఓట్లు వస్తాయని అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి ఏం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా చూస్తారు. ఎందుకంటే ఇవాళ ఒక కామన్ మ్యాన్ కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందా లేదా, వాళ్లకు ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేటటువంటి ఉన్నాయా లేదా, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేదా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే రోడ్లు కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేటువంటి ఉన్నాయా, అన్నింటికంటే మించి ఒక డెమోక్రటిక్ వాల్యూస్ అంటే స్వేచ్ఛగా తాము కోరుకున్నటువంటి విధంగా జీవించేటటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటటువంటి వాటిని కూడా వాళ్ళు కోరుకుంటారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలము సంక్షేమ పథకాల పైననే దృష్టి పెట్టింది కానీ డెవలప్మెంట్ అనేటటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరగలేదు. రెండవది ఇంకొకటి ఏంటంటే మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అనుచరులు కానీ ఈ ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళను, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన అసమ్మతి వ్యక్తం చేసినటువంటి ప్రజల్ని చాలా తీవ్రంగా హింసించడం, వారి హక్కులకు భంగం కలిగించడం అనేటటువంటిది ఒక అశాంతియుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అందువల్లనే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసినప్పటికీ కూడా ప్రజలల్లో ఏర్పడినటువంటి ఒక అభద్రతా భావం, ఇక అభివృద్ధి జరగదు అనేటటువంటి భావన వల్ల మూకుమ్మడిగా ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించడం జరిగింది. ఇక దీనికి ఇంకొకటి కూడా ఏమంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభిప్రాయం ఏముంది అంటే ఆయన వెల్ఫేర్ పర్స్పెక్టివ్తో పాటు ఒక డెవలప్మెంట్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి, డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి ముద్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందువల్లనే ప్రజలు ఈ వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ అనేటటువంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ 135 సీట్లలో చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జనశక్తి చాలా ప్రత్యేకమైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. వాస్తవికంగా అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పరిచినటువంటి ప్రభుత్వం పట్ల అసమ్మతి ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడగట్టడంలో జనసేన నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, తర్వాత జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఓట్లు చీలకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ వైఎస్ఆర్సిపి అనేటటువంటిది సంపూర్ణంగా అంటే హార్డ్లీ దే గాట్ 11 సీట్స్ అంటే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేటటువంటిది ఈ కూటమికి లభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పొలిటికల్ పార్టీస్ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలము వెల్ఫేరిజం మీదనే డిపెండ్ అవుతే వాళ్ళు ఎక్కువ కాలం ప్రభుత్వంలో కొనసాగలేరు. డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ అనేటటువంటిది కూడా చాలా అవసరము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా చాలా అవసరము. అదేవిధంగా నాయకుడు అంటే ప్రజలకు దూరంగా ఉండి ప్రజలలో కానీ నాయకుల్లో ఒక ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేసి కేవలము మనము డబ్బులు పంచితే సరిపోతుంది అనుకునేటటువంటి రోజులు పోయినాయి. నాయకులు ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ఏంటో
అనునిత్యం తెలుసుకోవాలి, దానికి అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. అప్పుడే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా మనుగడను కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితులు అయితే తలెత్తాయో అవే పరిస్థితులు మిగతా చోట్ల కూడా తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి పాలిటిక్స్లో జాగ్రఫికల్ కండిషన్స్ కూడా ఒక అంతర్భాగం. అంటే ఒక బలమైన స్థానిక బలం ఉండడం అనేటటువంటిది ఎంతో ఇంపార్టెంట్. అందుకే దీనికి మామూలుగా జియో పాలిటిక్స్ అని కూడా అంటుంటాం. సో ఈ నేపథ్యంలో మన జాగ్రఫీ ఎక్స్పర్ట్ అడిగి అసలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ స్వరూపం ఏంటి, ఇక్కడ ప్రధానంగా మనకి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం ఉంది, అదేవిధంగా నార్త్ ఆంధ్ర అని అంటారు ఒక ప్రాంతాన్ని, అలాగే మిగతా రాయలసీమ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల వారీగా చూసినప్పుడు కూడా రిజల్ట్స్ వేరియేషన్స్ కనపడుతుంటాయి. అండ్ తర్వాత ఈ జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్లోనే భాగంగా మనకి డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా వస్తాయి. పర్టికులర్గా అగ్రికల్చరల్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన ప్రాజెక్టులు, రివర్ వాటర్ ప్రాజెక్టులు ఇవి పూర్తి కాకపోవడం. అండ్ ఈ భౌగోళిక అంశాల్లోనే మరొక అంశం అసలు రాజధానే లేకుండా పోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మీ విశ్లేషణ ఎలా ఉంది సార్? నిన్న జరిగిన ఏపీలో జరిగినటువంటి ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇది యాక్చువల్గా ఈ టీడీపీ కూటమి కూడా ఊహించుండదు. గెలుస్తారు కొంచెం మార్జిన్తో అని అనుకున్నా, మరి ఇంత అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందని వాళ్ళు కూడా అనుకుని ఉండరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఫ్రమ్ ది పబ్లిక్. ఇది ఒక రెస్పాన్స్ కాదు. రెస్పాన్స్ అయితే మరి దూరాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేసి వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి ఇది రెస్పాన్స్ కాదు, రియాక్షన్. ఈ రియాక్షన్కి గల కారణం కనుక మనం తీసుకుంటే ఇది క్యూములేటివ్ ఎఫెక్ట్ సార్. మల్టిపుల్ కాజెస్ అన్నవి ఇందులో ఉన్నాయి. అది మనం ఇండివిజువల్గా ఇప్పుడు అప్పట్లో జరిగిన సుధాకర్ గారి విషయం కానీ లేకపోతే ఇంకొక విషయం ఏదైనా తీసుకున్నప్పుడు మనం అది మైక్రోస్కోపిక్గా చూస్తే ఇది ఇంత చిన్న సింపుల్ ఇష్యూ కదా, ఇది ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా అని మనం అనుకోవచ్చు. బట్ వీటన్నింటినీ కలిపి మనం మూకుమ్మడిగా చూసినప్పుడు ఇది చాలా భారీ ప్రభావం చూపించిందన్న విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వీటిలో భౌగోళిక కారణాలు మీరు అన్నట్టు ఇందాక సార్ చెప్పినట్టు కేవలం వెల్ఫేర్, ఒక ఇంట్లో ఒక బ్రెడ్ విన్నర్ ఉన్నప్పుడు, ఒక తండ్రి ఉన్నప్పుడు ఆ తండ్రి అతను ఒక కొడుకు పాత్ర పోషిస్తాడు, ఒక అల్లుడి పాత్ర పోషిస్తాడు, ఒక భర్త పాత్ర, తండ్రి పాత్ర, ఇవన్నీ కూడా పోషిస్తాడు అన్న. కాబట్టి నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను, నేను మీకు సర్వీస్ ప్రొవైడర్ని, ప్రతి నెల మీకు డబ్బులు ఇస్తున్నా కదా, తిండి పెడుతున్నా కదా, సో కాబట్టి నేను ఇది నా రోలు, మీకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు ఇంకా డెవలప్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీస్ని చూసుకోవాలి, ఈ ఆలోచన మర్చిపోతే ఒక తండ్రి పైన కూడా ఇంట్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో మనకు ఇప్పుడు జరిగిన విషయం కూడా అలాంటిది. సో 2.5 లక్షలు దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని రకాల స్కీమ్స్ తెచ్చినా ప్రజలు ఈ స్కీమ్స్కి పడలేదు అంటే దీనికి వచ్చినటువంటి ఆ రిపర్కషన్స్ని కూడా ప్రజలు నీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అబ్జర్వ్ చేయడం అండ్ వీటిని ఎక్స్పోజ్ చేయడంలో అపోజిషన్ పార్టీ భారీ మంచి అంటే దాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. అంటే ఒక సరైన సందర్భంలో కోలేషన్ పెట్టుకోవడము, కోలేషన్లో నుండి ఓట్లు చీలకుండా ఏదైతే ఒకవేళ ముస్లిం మైనారిటీస్ బీజేపీ అలయన్స్ వల్ల ముస్లిం మైనారిటీ ఓట్స్ చీల్తాయని అనుకున్నా సరే, సో ఈ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఓట్లు అన్నవి ఎక్కడ చీలకుండా, ఎందుకంటే ఒక జనసేన పార్టీ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ నేరేటివ్ లేదు. మీరు చూడండి, జనసేనకు ఒక పర్టికులర్ నేరేటివ్ లేదు, ఈ ఎజెండాతో వెళ్తున్నాం, దీంతో వెళ్తున్నాం. వాళ్ళ నేరేటివ్ అంతా ఒకటే, రాష్ట్రానికి పట్టినటువంటి ఈ అరాచక పాలనను వదలగొట్టాలి అన్న సింగిల్ పాయింట్ ఎజెండా, ఒక సింపుల్ పాయింట్ నేరేటివ్తో వెళ్ళారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మా మేనిఫెస్టో డెవలప్మెంట్ అని వీళ్ళు చూపించినా వీళ్ళు మాత్రం వాళ్ళని ఓడగొట్టడమే అంతిమ ధ్యేయంగా వీళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఓట్లు చీలడానికి అవకాశం లేకుండా చాలా ఇన్హెరెంట్గా వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. ఇందులో భాగమే ఈ జియోగ్రఫికల్ కోణాలు కూడా, జియోగ్రఫీకి సంబంధించి చూడడానికి కొంచెం మైక్రోస్కోపిక్గా అనిపించినప్పటికీ కూడా తగినటువంటి మూల్యమే చెల్లించినారు రూలింగ్ పార్టీ, పొజిషన్లో ఉన్న పార్టీ అని చెప్పచ్చు. ముఖ్యంగా మనకు మీరు అన్నట్టు రాజధాని విషయం కంటే కూడా చాలా పర్టికులర్ విషయం పోలవరం ప్రాజెక్టు విషయం, దాని ఇంపాక్ట్ కూడా పడి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు మనకు తెలుసు కదా, లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, ఆంధ్రప్రదేశ్ జీవనాడి. కారణం ఏంటంటే గోదావరి జలాలను పట్టిసీమ నుండి పోలవరం పట్టిసీమ దగ్గర నుండి కృష్ణా డెల్టాకు తరలించి కృష్ణా నుండి నాగార్జున సాగర్ వాటర్ వేస్ట్ కాకుండా అక్కడ నుండి గాలేరు నగరి సుజల స్రవంతి అనే ప్రాజెక్టు ద్వారా నగరి వరకు వాటర్ని తీసుకెళ్లి రాయలసీమను సస్యశామనం చేయాలని పెట్టుకున్న ప్రాజెక్టు. అది గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన జలయుగంలో భాగంగా, లేకపోతే టీడీపీ కానీ ఐసీపీ కానీ ఎవరైనా సరే అదొక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్.
గత పొలిటికల్ సెక్షన్ 90 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కూడా నేషనల్ హోదా దానికి ఒక ఇట్ ఈస్ అ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తుంది. సో అలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టుని గత తెలుగుదేశం గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది అన్న ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి ప్రభుత్వం కూడా అదే క్రోవలో నడవడం, చివరికి మళ్ళీ మంత్రులు కూడా అడిగితే నేను ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు, ఎప్పటికైనా పూర్తి చేస్తామని ఆ ప్రాజెక్టు దాని యొక్క గొప్పతనాన్ని కూడా డైల్యూట్ చేసిన విషయము ప్రజల్లో రోజు రోజుకి బాగా అది అక్యుములేషన్, బయో అక్యుములేషన్ లాగా ఆ పొలిటికల్ అక్యుములేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక అంశం. రాజధానుల విషయం అయితే చాలా క్లియర్గా మనకు చూడండి, నేను కూడా చాలా ఇన్స్టాగ్రామ్లో అఫ్కోర్స్ అపోజిషన్ పెట్టినా, పొజిషన్ పార్టీ పెట్టినా మీ క్యాపిటల్ ఏంటి అంటే ఒక స్పష్టమైనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రానికి అలాంటి పరిస్థితి ఉండదు. సో కొద్ది రోజులు అమరావతి అని జరుగుతుంది, కొద్ది రోజులు మళ్ళీ వాళ్ళే దాన్ని అండ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ ప్రకారం మనకు అది పెట్టారు. మళ్ళీ ప్రభుత్వమే యాక్ట్ని వెనక్కి తీసుకుంది. సో ఈ కన్ఫ్యూజన్లో ప్రజలు ఒక రాజధాని లేదు అంటే రాజధాని అంటే అది రాష్ట్రానికి కంపల్సరీ, అది మకుటము, అది లేకపోతే రాష్ట్ర అభివృద్ధి జరగదు అన్నది కాకపోయినా ఒక రాజధాని అన్నది ఉంటే నీకు పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక స్పాట్ అన్నది ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఎక్కడో రూరల్ ప్రాంతంలో అఫ్కోర్స్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, అది వేరే అంశం. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో పోయి ప్రత్యేకంగా ఇండస్ట్రీలు పెట్టాలని ఎవరు కోరుకోరు. ఒక అర్బనైజ్డ్ ఆల్రెడీ రీసోర్సెస్ రిచ్గా ఉన్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిచ్గా ఉన్నప్పుడు, డెవలప్మెంట్ అవుతుందన్న పర్స్పెక్టివ్ ఇన్వెస్టర్స్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకుంటారు. ఇది కాదు అది కాదు ఇది, ఇక్కడైతే అది పెట్టచ్చు, అక్కడైతే ఇది పెట్టచ్చు అన్న కన్ఫ్యూజన్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో, అండ్ మోర్ ఓవర్ ఏపీలో పెట్టినటువంటి ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, దట్ ఈస్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇండియాస్ ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా నెగ్లెక్ట్ చేయబడింది. కాబట్టి రావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ మనకు రాలేదు, ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఇదంతా ప్రజలు గమనిస్తారా? ప్రజలు నిజంగానే అంత ఎడ్యుకేటెడ్గా ఉంటారా అంటే ఆ గమనిక ఏదైతే ఉందో, ఆ గమనించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అపోజిషన్ పార్టీ క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. బై ది వే ఆంధ్రప్రదేశ్లో లిటరసీ కూడా ఎక్కువ ఉంటుంది సార్, లిటరసీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ క్యాస్ట్ బేస్డ్ పోలరైజ్ అయినప్పటికీ కూడా ఆ క్యాస్ట్లో వాళ్ళు ఆచితూచి ఓటు వేయడం అన్నది మనకు లాస్ట్ ఎలక్షన్స్లో, ఈ ఎలక్షన్స్లో మనం అది గమనించవచ్చు. ప్రజలు చాలా క్లియర్గా ఒక స్టాండ్ని తీసుకున్నారు. అందుకని నిన్న ప్రెస్ మీట్లో కూడా మనం వైసీపీ ప్రెస్ మీట్స్ చూస్తే ఈవెన్ ప్రభుత్వం కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవట్లేదు, నష్టం ఎక్కడ జరిగింది అన్న విషయాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేదు. ఆ నష్టానికి కారణం ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక కేస్ స్టడీ లాగా చెప్పచ్చు. ఇట్ ఈస్ అన్ రియల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రెసిడెంట్స్ని ఇప్పుడు మోర్ ఓవర్ స్కీమ్స్ ఇచ్చారు, రేపు టీడీపీ కూడా స్కీమ్స్ని కంటిన్యూ చేస్తామని అంటున్నారు కదా. ఎందుకు దీనికే వేయాలి? డెవలప్మెంట్ కనిపించినప్పుడు స్కీమ్స్ వాళ్ళు ఎటు కంటిన్యూ చేస్తున్నప్పుడు వై షుడ్ వీ ఫాలో దిస్ అన్న ఎజెండా ప్రజల మైండ్లో డెవలప్ అయింది. ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా మనం చూసినటువంటి ఈ యొక్క సో ఇప్పుడు 1 క్యాపిటల్ కాదు, 3 క్యాపిటల్స్ కాదు, 2 క్యాపిటల్స్ కోసం ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. ఒకటేమో రాజధాని నగరం, ఇంకోటేమో ఇన్వెస్ట్ పరంగా వచ్చేటటువంటి క్యాపిటల్, ఈ మూలధనం. సో ఈ జాగ్రఫికల్ కండిషన్స్ అనేవి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాయి. ఇక మరో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలో చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పి కొన్ని త్యాగాలు చేశారు. సో మనకి డాక్టర్ భవానీ శంకర్ గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయం అదే. అంటే ఒకే అంశాన్ని పట్టుకొని దాని మీద ఆధారంగానే ఫైట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. సో ఈ ఎన్నికల్లో డాక్టర్ భవానీ శంకర్ మీరు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంతవరకు? అంటే ఐఎమ్ కీన్ అబ్జర్వర్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద కంట్రీస్. అంటే పరిశీలిస్తూ ఉంటాను. ఇందులో పవన్ కళ్యాణ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 2014లో మొదటగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇతను కూడా అన్న కాంగ్రెస్లో కలిపాడు, తమ్ముడు బీజేపీలో కలుపుతాడు అనేది ఎక్కువ విన్నాం. మోడీ భజన సేనని ఆ పాయింట్లో ఎక్కువ తీసుకెళ్ళారు. అండ్ మోర్ ఓవర్ నేను పాలిటిక్స్లో ఎక్కువ శాతం నేను గమనించింది, అండ్ యూపీఎస్సీలో కూడా మన మెయిన్స్ క్వశ్చన్స్లో వచ్చినాయి కూడా. ఎందుకని యూత్ ఎంటర్ అవ్వలేకపోతున్నాడు పాలిటిక్స్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ మేకప్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంటుంది. ఈ కల్చరల్ మేకప్ ఎలా అంటే సార్, ఎక్కువగా పాలిటిక్స్లో వచ్చినప్పుడు వ్యక్తిత్వ హరణం చాలా తీవ్రంగా ఉంటుంది. సో అందువల్ల ఈ మిడిల్ క్లాస్ పీపుల్ పాలిటిక్స్ అంటే భయపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం. అండ్ మోర్ ఓవర్ ఫ్యూడల్ నేచర్ ఉన్నటువంటి పార్టీస్ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఎంపవర్డ్ మైండ్ సెట్ని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ అటువంటిదే ఇప్పటికీ మనకి కేసీఆర్ గవర్నమెంట్ తగ్గిందన్నా ఇదన్నా కూడా మిడిల్ క్లాస్ మైండ్లో నేను గమనించినంత వరకు ఏంటంటే హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం ఉంటుంది, కొంచెం ప్రశ్నించడానికి, ఇందాక సార్ చెప్పినట్టుగానే సామాజిక రాజకీయ జీవితంలో వాళ్ళు కొంత స్వేచ్ఛగా భద్రతగా జీవించడానికి ఇష్టపడేటువంటి ఆలోచన ఉంటుంది.
వాళ్ళలో కొంత ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు సహజంగా ఇటువంటి ప్రభుత్వాలు వచ్చి ఫ్యూడల్గా వాటిని ఎప్పుడైతే వ్యవహరిస్తూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో నేను గమనించినప్పుడు కీన్ అబ్జర్వేషన్లో ఒక జనరల్ మానవత్వ దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు చేసిన వాటిని కూడా వీళ్ళు ట్రోల్ చేయడం అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఎవరో ఒక ఆర్టిస్ట్ పావలా శ్యామలకి తను చేసిన సహాయాన్ని పావలా కళ్యాణ్ అని పేరుగా మార్చి ట్రోల్ చేశారు. తను ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేస్తూ స్పెషల్ ప్యాకేజ్ వద్దని చేసిన ఉద్యమానికి సంబంధించి ప్యాకేజ్ స్టార్ అని అప్పుడు నెరేటివ్ బిల్ చేశారు. తర్వాత తన స్వతహాగా డబ్బులు ఖర్చు పెడుతూ పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్న వ్యక్తిని ప్యాకేజ్ కళ్యాణను, లేకపోతే తను ఇంతమంది ఆడపిల్లలు 30,000 మంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం మిస్ అయ్యారని చెప్తుంటే దానికి సంబంధించినటువంటి ఏ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏ హోమ్ మినిస్ట్రీ నుంచో సీఎం నుంచో రాకుండా డైరెక్ట్గా బెల్లాల కళ్యాణ్ మాట్లాడడం, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఒక సగటు మధ్యతరగతి వ్యక్తిగా మాత్రమే ఆలోచిస్తాను. రోజు బస్సులో వెళ్ళేటప్పుడు లేదా ఒక కార్లోనో ఒక ట్రైన్లోనో ఈవెన్ ఎయిర్పోర్ట్లో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో జర్నీ చేస్తున్నప్పుడు ఉన్న పాయింట్ ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ తీవ్రమైన వ్యక్తిత్వ హరణ. ఈవెన్ అసెంబ్లీలో కూడా కల్చరల్ మేకప్ చూస్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి సతీమణికి సంబంధించి కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అది హర్షణీయం కాదు, అది సివిలైజ్ సొసైటీ కాదు. ఒకప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు వీళ్ళు మాట్లాడేది అనేది, ఇప్పుడైతే చిచ్చి వీడు పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అనే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కల్చరల్ మేకప్ చూస్తే కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ప్రజా సంఘాలు బలంగా ఉంటాయి, ప్రశ్నించే తత్వం ఉంటుంది, ఉద్యమ నేపథ్యం ఉంటుంది. అటువంటిది ఆంధ్ర సమాజంలో తగ్గింది కొంతవరకు. అంటే అక్కడ పింగళ వెంకయ్య గురించో, గాడ్చర్ల సర్వోత్తరావు గురించో, లేదా గురుజాడ అప్పారావు గురించో, ఏ కందుకూరి గురించో మాట్లాడడం మర్చిపోయారు. రికార్డింగ్ డ్యాన్సుల గురించి, పేకాట క్లబ్బుల గురించి, క్యాసినోల గురించి, కోళ్ల పందాలు, ఎడ్ల పందాల గురించి, ఈ సినిమా పిచ్చితోటి ఇలా వెళ్ళిపోయింది సమాజం. అంటే మానసిక ఏకీకరణ అనేది సమాజంలో అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు నేను గమనించట్లేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఒక సైకలాజికల్ యూనిఫార్మిటీ కనిపిస్తుంది మైండ్ మేకప్లో. అంటే వాళ్ళు తెలంగాణకి సంబంధించినటువంటి హక్కులు రావడంలో పార్టీలకు అతీతంగా ఏకమైన సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికి కూడా అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏకమవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు తమ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలని ఎవరు ప్రస్తావించినా సరే వాళ్ళని ట్రోల్ చేసి వ్యక్తిత్వాన్ని హరించి విధానాలు అనేవి ఇటు ఒక యూనిఫార్మిటీ లేకపోవడం వల్ల గమనిస్తున్నాం. అండ్ కల్చరల్గా వాళ్ళలో ఒక సోమరిటీ అనేది నేను గమనించట్లేదు. అంటే సాంస్కృతికంగా ఆంధ్ర సమాజానికి సంబంధించినటువంటి ఒక సార్వభౌమత్వం ఉందని మర్చిపోయారు. బహుశా ఇవన్నీ గుర్తు చేసినా కూడా గుర్తు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ప్రజలు. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి గురించి జీవోత్సవాంధ్రులను తిడతాడు. ఆ రోజు పారతంత్ర జీవితంలో బతుకుతున్నారని. అంటే అశ్రువులు జారుస్తూ ఈ జీవోత్సవాంధ్రజనులు ఉన్నారు పారతంత్ర జీవనంలో అనేది మొత్తం అది చదువుతుంటే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సైకాలజీ అనేది యాజ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే నెక్స్ట్ మనకి జాషువా గబ్బిలం గురించి చూసినప్పుడు కూడా అందులో అతను కేవలం హరిజన ఉద్ధరణకు సంబంధించినటువంటి సాహిత్యం రాసినట్టు కాదు, దానికి సంబంధించినటువంటి పద్యాలు జస్ట్ ఒక 25% ఉంటాయి. మిగతాదంతా కూడా దేశారాధనతో గాంధేయవాదంతో మొత్తం సమాజాన్ని ఏకీకృతం చేసేటువంటి లక్ష్యంతో ఉంటుంది. ఇటువంటి సామాజిక ఏకీకరణ సైకలాజికల్ ఇది మానసిక ఏకీకరణ భావం, ఐక్యతా భావం, హక్కుల భావం, గత స్వేచ్ఛని స్వాతంత్రాన్ని తలుచుకునే తత్వం, ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రాధాన్యతలు, పౌర సమాజానికి సంబంధించినటువంటి చైతన్యం, ఇవన్నీ స్పృహ తగ్గి ఈ రకమైనటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ విషయంలో అసలు ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ఈ పవన్ కళ్యాణ్ కాదు ఎవరైనా ఓటుతో సంబంధం లేకుండా ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అసలు గెలుపుతో సంబంధమే లేదు, వచ్చే సీట్లతో సంబంధమే లేదు. ఏది ప్రశ్నించినా నువ్వు 2 చోట్ల ఓడిపోయావు అంటున్నారు. కానీ ప్రజల్లో ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది లేదు. ఓటమికి గెలుపుకి సంబంధం లేదు. నేను నిన్ను ప్రశ్నించవచ్చు, నాకు సహజంగా ఓటర్గా ఒక అర్హత ఉంటుంది, పొలిటికల్ పార్టీగా ఇంకా అర్హత ఉంటుంది. అర్హత ఉన్నప్పుడు నేను నిన్ను ప్రశ్నిస్తాను, నువ్వు దానికి జవాబుదారీతనం వహించాలి. ఇదే సహజంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుందని ఆలోచించడం మర్చిపోయారు. అది గమనిస్తే మీరు పూర్తిగా అందుకే ఈ పోరాటంలో ఇటువంటి అణచివేతకి వ్యతిరేకంగా ఎన్నో అవమానాలు పడుతూ ఆ సూపర్ స్టార్ కాబట్టి తనకు అవసరం లేదు అయినా కూడా పడుతూ వస్తున్నప్పుడు ఈ జర్నీలో మిగతా వాళ్ళు ఈవెన్ టీడీపీ కూడా స్టార్టింగ్లో ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి మొదలు పెడితే ప్రశ్నించలేంది పవన్ కళ్యాణ్ ప్రశ్నించగలిగాడు. భవన నిర్మాణ కార్మికుల విషయంలో కూడా చాలా బలంగా ప్రశ్నించగలిగాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో తెలుగు వాళ్ళు పెడుతున్నారు. అది పూర్తిగా అటు ఆంధ్రాలో తగ్గిపోయింది. తద్వారా అది
నిర్మాణ రంగం పైన పడింది. నిర్మాణ రంగంలో ఈరోజు ఉపాధి కోల్పోవడం జరిగింది, వలసలు పెరిగాయి. ఆ రకంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్త వహించడంలో తగ్గారనే విషయాన్ని ఇప్పటికీ అంగీకరించట్లేదు ఇప్పుడు ఓడిపోయిన పార్టీ కూడా. ఇంకా అక్కడి నుంచి నేను ప్రస్థానం చూస్తూ వస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి వీళ్ళు ఆ వ్యక్తిత్వ హరణం చేసినా సరే లోపల ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసుకుంటూ వైసీపీ అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళని జైల్లో పెడుతూ కరోనా టైంలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ అప్పుడు గైడ్ లైన్స్ని కూడా ఉత్తర్వులను కూడా ఆ కరోనాకి సంబంధించినవన్నీ ఉల్లంఘించి కేవలం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ రకంగా అయితే హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి అవకాశం ఉంటుందో అలా తొలగించగలిగేటువంటి హోదా కలిగిన ఎలక్షన్ కమిషనర్ని కులం పేరుతో దూషించి ఆ పదవీ కాలానికి డిసడ్వాంటేజియస్గా డెసిషన్ తీసుకొని 3 సంవత్సరాలకి దాన్ని కుదించి ఎగ్జిస్టింగ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించి తనకి నచ్చిన ఎలక్షన్ కమిషనర్ని తనే పెట్టేసుకొని ఎలక్షన్స్ నడిపించి అలా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గుత్తాధిపత్యాన్ని దానిలో పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఎక్కువ ఫైట్ చేశారు, చాలామంది కేసులు పెట్టుకున్నారు, ఉద్యమాలు చేశారు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఆ టైంలో అంత బలాన్ని ఇవ్వగలిగే స్థాయి శక్తి తక్కువ. అక్కడి నుంచి మొదలు పెడితే ఈవెన్ టీడీపీ వాళ్ళ మీద దాడులు చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మొన్న రీసెంట్గా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. దాన్ని ఎలివేట్ చేసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ వల్లనే దానికి ప్రజాదరణ చాలా బలంగా వచ్చింది. వన్ నైట్ దట్ చేంజ్ పాలిటిక్స్ మొత్తం పొలిటికల్ సినారియో చేంజ్ నెరేటివ్ బిల్డ్ చేసి. అంటే ఇది ఒక తన విషయంలోనే కాదు, నేను బేసిక్ ప్రశ్న ఇప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ప్రశ్నించాలంటే భయపడే స్థాయికి వెళ్ళడం అంటే చంపేయడం అనేది చాలా సహజమైపోయింది. చాలా సహజం ఏ స్థాయిలో అంటే ఇది మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు పాలనకి సంబంధించి సాధారణంగా రైల్లో వెళ్తుంటే కొన్ని వందల మంది రకరకాలుగా తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండే సందర్భాలు అవి నా చిన్నప్పుడు చూస్తున్నాం. ఈవెన్ వైఎస్ గురించి కూడా బాగానే ఉండేవాడు. ఈరోజు వాట్సాప్ గ్రూప్లో కూడా ఒక ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కేసీఆర్ గురించో జగన్ గురించో ఆఖరికి మోడీ గురించి కూడా కొంత ఏదైనా అనాలంటే భయపడుతున్నారు. ఆ స్థాయిలోకి తీసుకొచ్చారు ప్రజాస్వామ్యాన్ని. ప్రజలు అధికారం ఇచ్చింది స్వేచ్ఛగా ఆత్మాభిమానంతో జీవించడానికే కానీ నేను సంక్షేమం ఇస్తున్న బతుకంటే అంటే నేను ఈ సంక్షేమం ఎంతకాలం తీసుకోవాలి, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. నాకు నువ్వు ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చానని చెప్తున్నారు. నేను ప్రెస్ మీట్లో బేలగా చెప్తున్నప్పుడు ఏది 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం వాడు ₹1,00,000 సంపాదించుకోలేకపోయినని బాధపడుతున్నాడు. నువ్వు ఒక 5 ఏళ్లలో సంవత్సరానికి 20,000 వేసారంటున్నావు. అది కాదు ప్రజలు కోరుకునేది, ఆత్మాభిమానం. ఇప్పటికీ ఇలాంటివి చాలా అంశాలలో నేను గమనించాను. పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేయడంలో ఒక సామాన్యుడి ఆర్తనాదాన్ని, ఆవేదనని, కోపాన్ని, వ్యతిరేకతని, తిరుగుబాటుని తిరిగి మళ్ళీ పునరుద్ధరింప చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ చాలా హెల్ప్ చేసింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏ ఒక్క రాజకీయ నాయకుల్లో కూడా నేను గమనించలేదు గత కాలంలో ఈ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు ఎవరు ఒక పథకానికి సంబంధించి పేర్లు కూడా నేను ఫ్రీడమ్ స్ట్రగుల్కి నేను అధికారంలోకి వస్తే ఎవరైతే దేశ స్వాతంత్ర ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ పేర్లతోనే నేను ముందుకెళ్తానని చెప్పిన వ్యక్తి ఓన్లీ పవన్ కళ్యాణ్ నేను చూశాను ఇప్పుడు. అండ్ గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క వ్యక్తిని దూషించడమో, తిట్టడమో, లేకపోతే గర్వానికి లోనవడమో అనేది కూడా చూడలేదు. వచ్చిన తర్వాత నా మీద బాధ్యత పెరిగింది, ఇది భయం వేస్తుంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అహంకారంతో ఉండకూడదు, ఇంకా బాధ్యతగా ఉండాలని మాట్లాడే పరిస్థితిగా అనిపిస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ ట్రూ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అనేది ఫస్ట్ టైం ఎమర్జ్ అవుతుందని నాకు అనిపించింది. ఇది సక్సెస్ఫుల్గా కనుక అయితే సాధారణ వ్యక్తుల కుటుంబాల నుంచి కూడా రాజకీయాల గురించి ధైర్యంగా వచ్చి మాట్లాడే స్థాయి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్లో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను గమనించింది, బీజేపీకి యాజ్ ఎ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇట్ డిడ్ నాట్ క్రాస్ ఇట్స్ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 272. యాజ్ ఎ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీకి 272 రాలేదు. ఈరోజు ఈ అలయన్స్ వల్ల బీజేపీకి 290 వరకు వచ్చి ఈ అలయన్స్ ఫామ్ అవడం వల్ల ఒక సుస్థిరమైన పాలన ఏర్పడింది. ఈ అలయన్స్కి కారణం పూర్తిగా బీజేపీ అండ్ టీడీపీ విడిపోయి ఉన్నాయి. ఈ రెండు కూడా పూర్తిగా విడిపోయి ఉన్నటువంటి పార్టీస్ని వాటి మధ్య సయోధ్యతను కూర్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సుస్థిరమైన పాలనకి మళ్ళీ తిరిగి మోడీ ప్రభుత్వం ఏర్పడేటట్టుగా ఈ కూటమి ద్వారా సాధ్యపడడానికి కారణమైన బ్రిడ్జ్ మాత్రం పవన్ కళ్యాణ్. అంటే కేవలం 2 చోట్ల ఓడిపోయావు అని ఓటమికి గురయ్యి అవమానానికి గురైన వ్యక్తి ఈరోజు తనకన్నా తక్కువ స్థానాలకి అధికార పార్టీని కూర్చోబెట్టి తనకొచ్చిన సీట్లలో సగం సీట్లు కూడా రాకుండా కూర్చోబెట్టి ఏ ఒక్క మాట అనకుండా దేశానికి మళ్ళీ సుస్థిరమైన పాలన అందించేటువంటి అలయన్స్లో కూర్చి
వామనుడి వంటి పాదం ఈరోజు ఉక్కు పాదంలాగా ఊపి అణచివేసింది అనేది మాత్రం వాస్తవం. జగన్ నీకు ఊపిరి పీల్చుకొని యుద్ధాన్ని ఇస్తా అని చెప్పాడు. వామనుడి పాదం ఏ విధంగా బలి చక్రవర్తినితో అణచివేసిందో ఆ రకంగా నేను విస్తరిస్తాను, వ్యాపిస్తానని చెప్పాడు. ఈరోజు తన ఫ్యాక్టర్ అనేది దేశవ్యాప్తంగా అలానే విస్తరించింది. యూ మే కాల్ మీ దట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. అస్సలు నాకు ఒక్క సినిమా కూడా నచ్చదు ఎక్కువ. నేను ఎప్పుడు అతని సినిమాలు చూసినప్పుడు నాకు అంత మేనరిజం నచ్చుతుంది, కానీ కొంత సినిమాల్లో ఎప్పుడు నాకు స్టోరీ అంత బాగా ఉందంటే ఎక్కువ కొన్ని ఫిల్మ్స్ మినహాయిస్తే ఎక్కువ నచ్చినవి. మోరోవర్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ అదర్, అది సూర్య వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ, మంచి యాక్టర్స్ ఉన్నారు, అండ్ చిరంజీవి బెస్ట్ యాక్టర్ యాక్చువల్లీ. కానీ పవన్ కళ్యాణ్ సినిమా పర్స్పెక్టివ్ ఎప్పుడు చూడలేదు. అండ్ ఓటమి నుంచి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన ఓటమిని భుజాన వేసుకొని వచ్చాడు, అవమానాన్ని భుజాన వేసుకొని వచ్చాడు. రాజకీయ ప్రస్థానం అన్న కుటుంబ నేపథ్యం నుంచి రాలేదు. ఒక సంస్థను నడపాలంటే, ఒక సంస్థకు సంబంధించిన కార్యకర్తలు నిర్మాణం చేయాలంటే ఆర్థిక బలం కావాలి, మ్యాన్ పవర్ కావాలి, జనబలం కావాలి. ఈ ధనబలం జనబలాన్ని సమకూర్చుకుంటూ 10 సంవత్సరాల పాటు ఒక పార్టీని, ఒక సంస్థని నిర్మించుకుంటూ జాగ్రత్తగా ఈ స్థాయిలో 100% స్ట్రైక్ రేట్ ఉందంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హైలీ ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని నాకు అనిపిస్తుంది. అంటే పరిస్థితి కూడా అలానే ఉంది. ఏపీలో పవన్ కళ్యాణ్ గారు అంత పగడ్బందీగా రెండింటిని నిలబెట్టి ఒక బ్రిడ్జ్గా యాక్ట్ చేయడానికి కావాల్సిన వ్యాక్యూమ్ని పార్టీస్ క్రియేట్ చేసేసాయి. పరిస్థితి అలా ఉంది. అది పవన్ కళ్యాణ్ కాకపోతే వాస్తవానికి ఆ పొజిషన్లో చిరంజీవి గారు ఉన్న కొంచెం స్ట్రైక్ రేట్ అటు ఇటు తగ్గేదేమో, కానీ అది అందుకనే చూడండి, అది చారిత్రక అవసరం. అది ఆ కోయిలేషన్ కానీ అలియన్స్ కానీ అది చారిత్రక అవసరం. అది పవన్ కళ్యాణ్ గారు మరింత ఎఫిషియెంట్గా ప్లే చేశారు అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. బట్ దట్ వాజ్ ఏ నెసెసిటీ, దట్ వాజ్ క్రియేటెడ్, ద వ్యాక్యూమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఈ ప్రజలు చూశారు అండ్ ఫిజికల్ అబ్యూస్కి దిగారు. అండ్ ఇలాంటి ఒక వల్గారిటీ అన్నది కామన్ అయిపోయినటువంటి సందర్భంలో ప్రజలు ఇంకా చేతులు ఎత్తేసి ఇదేనా ఇంకేంటి మమ్మల్ని ఆదుకునేవాడు లేదా అని ఎదురు చూసే సమయానికి ఈ ఫ్యాక్టర్ అన్నది, అంటే అన్నీ ఒక రకంగా కర్నూలు చావుకు 1000 కారణాలలాగా అన్నీ ఒక రకంగా కూడుకున్నాయి. సో అది మన ఫైనల్ ప్రోడక్ట్. యాక్చువల్లీ ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, నేను గమనించాను కడపలో మన సెమినార్లకు వెళ్ళినప్పుడు కూడా నేను చాలామందితో మాట్లాడుతుంటాను. ఏంటంటే హత్య రాజకీయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఇది కూడా ఈ సమాజం నాగరికత వైపు పురోగమించేటువంటి ఆలోచన దృక్పథం కాదు. హత్య రాజకీయాల్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు చాలా తేలిగ్గా బాబాయ్ చంపిన విషయం ఎక్కువ వెళ్ళింది అని అంటున్నారు. బట్ ఎలా ఒక చీఫ్ మినిస్టర్కి సంబంధించిన తమ్ముడు, అతను ఒక ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి ఇలా చనిపోయినప్పుడు, అది కూడా మర్డర్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత అనేది అది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, క్రెడిబిలిటీకి సంబంధించింది. ఇది కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నను అసలు తట్టుకోవడానికి సిద్ధపడకుండా వాళ్ళ మీద దాడులకి చేయడం అనేది అది చాలా ప్రమాదకరం. అది ఇప్పటికీ ఇంకా రిజల్యూషన్ రాలేదు. డెఫినెట్లీ జస్టిస్ విల్ బి ప్రివైల్. వన్ మోర్ ఆస్పెక్ట్ హియర్ నేను గమనించింది, పవన్ కళ్యాణ్ ఇంకోటి, వేరే వాళ్ళు హార్డ్ టైమ్స్లో ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ప్లేస్ని నేను ఆక్రమించాలని పవన్ కళ్యాణ్ ఆలోచించినట్టు నాకు అనిపించింది. ఎక్కువ మంది స్ట్రాటజిస్ట్, పొలిటికల్ సెఫాలజిస్ట్ చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు పూర్తిగా బలహీన పడిపోతున్నప్పుడు అతని పార్టీ ఆ ప్లేస్ని పూర్తిగా ఆక్రమించడానికి పవన్ కళ్యాణ్కి ఉంది. ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నువ్వే అధికారంలోకి వస్తావు, పూర్తిగా టీడీపీ 0 అయిపోతే నీకే ఆ ప్లేస్ రీప్లేస్ అవుతుంది అనేటువంటి స్ట్రాటజీది కూడా చాలామంది సెఫాలజిస్ట్ మాట్లాడుతుంటే, వాటన్నిటికీ పక్కన పెట్టి, ప్రలోభాలను పక్కన పెట్టి ఒకటే ఐడియాలజీని మాత్రం ముందుకు తీసుకెళ్ళారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్కి స్థిరత్వం లేదని వాళ్ళ జనాలు. కానీ ఒక స్థిరత్వం ఏం గమనించారంటే, గత 5 ఏళ్ళుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వడం అనే స్థిరత్వాన్ని మాత్రమే కనబరిచాడు. చీలనివ్వడం ఒకటే మాట మీద నిలబడ్డాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే స్థిరత్వం లేని వ్యక్తి అనడానికి అవకాశం లేదు. వ్యూహకర్త తనే, కర్త కర్మ క్రియ తనే, దేశంలో ఈరోజు సుస్థిరమైన పాలన ఏర్పడడానికి కావాల్సిన అలయన్స్ని కూర్చింది తనే, రాష్ట్రంలో ఈ తరహా పాలన మళ్ళీ పునర్నిర్మించడానికి కారణమవుతాయి. ఇంకా బహుశా ఇంకా ఏమన్నా కొత్త ఇప్పుడు దీంతో మళ్ళీ మురిసిపోవడానికి లేదు. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఇన్ని హోప్స్తో మాట్లాడిన తర్వాత ఇంకెక్కువ క్రిటికల్గా ఉంటుంది. భవిష్యత్తులో ఏమన్నా తేడా చేస్తే ప్రశ్నించేది కూడా మనమే. కాకపోతే మనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం కాబట్టి బలంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు. నువ్వు ఇది తప్పు చేసావు అని ఏలెత్తి చూపించవచ్చు. చూపిస్తే నా మీద ఏ యాక్షన్ తీసుకోవడం ధైర్యం నాకుంది. అది అతని నేచర్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ లైక్ దట్. అదొక గుడ్ ప్రిఫరెన్స్. కర్ణుడి చావుకి 1 రకాల కారణాలు ఉంటాయి. అలాగే కూటమి గెలుపుకి కూడా అవే కారణాలు అవుతున్నాయి. సామాజికంగా చూసినప్పుడు కాపులు 90% వరకు ఇక్కడ పోలరైజ్ అయ్యారు, కూటమితో నడిచారు.
అండ్ ఆ తర్వాత భౌగోళికంగా చూసినప్పుడు జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు క్యాపిటల్ లేకపోవడం ఏదైతే ఆత్మగౌరవ చిహ్నంగా పరిగణించడం జరిగింది. ఆ ఆత్మగౌరవానికే ప్రమాదం ఏర్పడింది అనే అంశం. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రామిస్ చేసినటువంటి కట్టడంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అవి పూర్తి కాకపోవడం, ఇవి కూడా దెబ్బతీసినాయి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇక ఇవన్నీ కాకుండా పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ద పవర్ ఫ్యాక్టర్. సో అనేక రకాలుగా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పోరాటం చేస్తూ జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాపాడుకుంటూ ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకమయ్యాడు. అండ్ ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి తను తగ్గి నెగ్గడం జరిగింది. సో ఇట్లా ఒక యూపీఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక వస్తుంది, అంటే ఒక ఓటర్ బిహేవియర్ని ఏ కోణాల్లో అర్థం చేసుకోవాలో ఈరోజు మనకి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు.